యుద్ధభూమిలో కుంగిపోయిన అర్జునుడి జీవితానికి సిద్ధం చేసిన గీత. కురుక్షేత్ర యుద్ధభూమి. ఒకవైపు పాండవులు, ఇంకొక వైపు కౌరవులు. శంఖాలు మోగాయి. యుద్ధం ప్రారంభం కావలసి ఉంది. అప్పుడు మహాయోధుడు అర్జునుడు తన రథసారథి అయిన శ్రీకృష్ణుని చూసి అన్నాడు, రథాన్ని రెండు సైన్యాల మధ్యలో నిలపండి. శ్రీకృష్ణుడు రథాన్ని మధ్యలో ఆపాడు. అర్జునుడు ఎదురుగా చూశాడు. తన గురువు ద్రోణుడు, తన తాత భీష్ముడు, తన బంధువులు, స్నేహితులు. అతని చేతులు వణికాయి. గుండె బాధతో నిండిపోయింది. ఇవాళ నేను గెలిచినా నాకేం లాభం? నా వారినే చంపి నేను ఎలా జీవిస్తాను అని తన గాంధీవాన్ని వదిలేశాడు. కూర్చున్నాడు. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో అన్నాడు, అర్జునా, నువ్వు బాధపడేది నిజం కోసం కాదు, మోహం కోసం. అర్జునుడు ఆశ్చర్యపోయాడు. శరీరం నశిస్తుంది, కానీ ఆత్మ ఎప్పటికీ చావదు. నువ్వు ఎవరినీ చంపడం లేదు, శరీరం మాత్రమే మారుతుంది. నువ్వు యోధుడివి. నీ కర్తవ్యం యుద్ధం చేయడం. కర్తవ్యం వదిలేయడం పాపం. నీ పని చెయ్యి. ఫలితం గురించి ఆలోచించకు. ఫలితం మీద ఆశ నీకు భయాన్ని ఇస్తుంది. సుఖం, దుఃఖం, లాభం, నష్టం ఇవన్నీ తాత్కాలికం. స్థిరంగా ఉన్నవాడే విజేత. నన్ను నమ్మి నీ పని చెయ్యి, నిన్ను నేను కాపాడుతాను. అర్జునుడు అన్నాడు, ప్రభు, మీ అసలు రూపం చూడాలి. శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించాడు. అనేక తలలు, అనేక కళ్ళు. సృష్టి మొత్తం ఆయనలోనే ఉంది. అర్జునుడు భయంతో నమస్కరించాడు. మీరు దేవుడు, నేను మీ సేవకుడిని. శ్రీకృష్ణుడు చివరగా అన్నాడు, అర్జున, ఇప్పుడు నీకు అన్నీ అర్థమయ్యాయి. ఇప్పుడు నీ నిర్ణయం నువ్వే తీసుకో. అర్జునుడు ధైర్యంగా లేచాడు. నా సందేహాలు పోయాయి. నేను నా కర్తవ్యం చేస్తాను. అతను గాంధీవాన్ని మళ్ళీ ఎత్తుకున్నాడు. యుద్ధానికి సిద్ధమయ్యాడు. జీవితం యుద్ధం లాంటిది. పారిపోకూడదు. ధర్మం కోసం నిలబడితే భయం పోతుంది. నీ జీవితంలో కూడా గీత ఉంది. వినేది నువ్వే కావాలి.